నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు. గ్రహించవాడునూ లేడు, ఒకడునూ లేడు. దేవుని వెతుకువాడు లేడు, ఒకడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒకడునూ లేడు అని ప్రభు వాక్యం సెలవిచ్చుచున్నది. ఒకానొకప్పుడు దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూసినప్పుడు మనుషులలో ఉన్నటువంటి ఊహ, మనుషులలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, ఊహ అంతయు చెడ్డదిగా కనిపించింది దేవునికి. దేవుడు మనుషులను చేసినందుకు తన హృదయంలో నొచ్చుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద దేవుడు మనుషులను ఎవ్వరు ఉండకుండా పూర్తిగా సంపూర్ణంగా తుడిచివేయాలని చూస్తాడు. అలా చూస్తున్న క్రమంలో నోవాహు కుటుంబంతో సహా నీతిమంతులుగా, యథార్థంగా, ప్రశాంతంగా జీవిస్తారు. అప్పుడు నోవాహు కుటుంబం చూసినప్పుడు దేవునికి ఎంతగానో సంతోషం కలుగుతుంది. అప్పుడు దేవుడు నోవాహుతో అంటాడు, నువ్వు ఒక ఓడ తయారు చేసి అందులోకి వెళ్ళుము. ఒక్కొక్క జాతి జంతువులను కానీ పక్షులను కానీ అందులోకి తీసుకెళ్ళము. భూమి మీద నరుడు అనేవాడు లేకుండా నేను సంపూర్ణంగా జలప్రలయం రప్పించి మనుషులందరినీ తుడిచివేయబోతున్నాను అని సెలవిచ్చినప్పుడు నోవాహు దేవుడు చెప్పినట్లు చేస్తాడు. ఆ విధంగా దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ సంపూర్ణంగా తొలగించేస్తాడు, సంపూర్ణంగా తుడిచివేస్తాడు. ఆ కాలంలో ఒక్కడు కూడా నీతిమంతుడు ఉండడు, ఒక్కడు కూడా గ్రహించేవాడు ఉండడు, ఒక్కడు కూడా దేవుని వెతుకువాడు ఉండడు. ప్రతి ఒక్కరూ పాపము చేసి, ప్రతి ఒక్కరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైతారు. మేలు చేసేవాడు ఉండడు, ఒక్కడు కూడా ఉండడు. ప్రస్తుతము మనం నివసిస్తున్నటువంటి ఈ కాలంలో కూడా దేవుడు మనల్ని చూసి అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు. గ్రహించేవాడు లేడు, ఒకడునూ లేడు. దేవుని వెతుకువారు లేరు, ఒకడునూ లేడు. ఇక్కడ దేవుడు నలుగురు వ్యక్తులను చూస్తున్నాడు. ఒకటి, నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు. రెండవది, గ్రహించేవాడు లేడు, ఒకడునూ లేడు. మూడవది, దేవుని వెతుకువాడు లేడు, ఒకడునూ లేడు. నాలుగవది, మేలు చేయవాడు లేడు, ఒకడునూ లేడు. ఈ నలుగురిని దేవుడు చూస్తున్నాడు. అసలు ఈ నలుగురు ఎందుకు దేవునికి దూరం అయిపోయారు? దేవుడు చూసినప్పుడు వాళ్ళలో నీతిమంతులు ఎందుకు కనిపించలేదు? వాళ్ళలో గ్రహించే వాళ్ళు ఎందుకు కనిపించలేదు? వాళ్ళలో దేవుని వెతుకువారు ఎందుకు కనిపించలేదు? వాళ్ళలో మేలు చేసేవాడు ఒకడు కూడా ఎందుకు కనిపించలేదు? ఎందుకు కనిపించలేదంటే ప్రతి ఒక్కరూ తోవ త్రప్పిపోయారు. ప్రతి ఒక్కరూ అందరూ ఏకంగా పనికిమాలిన వారైపోయారు. అలా పనికిమాలిన వారైపోయి జీవిస్తున్నారు కాబట్టి దేవుడు పైనుండి చూసినప్పుడు ఒక్కడు కూడా నీతిమంతుడు కనిపించలేదు. పోనీ దేవుని వాక్యం విని గ్రహించేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే గ్రహించేవాడు కూడా దేవునికి కనిపించలేదు. పోనీ దేవుని వెతికే వాళ్ళు ఉన్నారా అంటే దేవుని వెతికే వాళ్ళు కూడా దేవునికి కనిపించలేదు. పోనీ మేలు చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే మేలు చేసేవాడు కూడా ఒకడు కూడా దేవునికి కనిపించలేదు. ప్రతి ఒక్కరు త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైరి అని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. ప్రభు ఒకానొక సందర్భంలో అంటాడు కదా, నేను కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి పిలిచినట్లు నేను మిమ్మల్ని పిలిచి తిని కానీ వారు రానొల్లకపోయిరి, తమకిష్టమైనటువంటి మార్గములకు వైదొలిగిరి అని ప్రభు వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు మన కోసము మహిమ రాజ్యమును విడిచి భూమి మీదకి దిగివచ్చాడు. మనం పాపములు మగ్గిపోతున్నప్పుడు ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతోమందిని రక్షించాడు, ఎంతోమందిని కాపాడాడు, ఎంతోమందికి ఆహారం పెట్టాడు, ఎంతోమందిని ఓదార్చాడు, సేద తీర్చాడు, హక్కున చేర్చుకున్నాడు. ఆయన మన కోసము సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన రాజ్యంలో మనం ఉండాలని, ఆయనతో పాటు మనము జీవించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. కానీ భూమి మీద మనుషులందరినీ చూసినప్పుడు అందులో నీతిమంతులు కనిపించలేదు, అందులో గ్రహించే వాళ్ళు కనిపించలేదు, అందులో దేవుని వెతికేవారు కనిపించలేదు. మేలు చేసేవాడు ఒకడైనా ఉన్నాడంటే మేలు చేసేవాడు కూడా దేవునికి కనిపించలేదు. కాబట్టి మనల్ని బట్టి ఆయన ఎంతగానో దుఃఖపడుతున్నాడు, మనల్ని బట్టి ఆయన ఎంతగానో చింతిస్తున్నాడు.
ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను.